క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 3వ సామాన్య ఆదివార వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం. ముందుగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-4 వచనాలను ఆలకిద్దాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోష చిత్తులను గాంచితివి. కోతకాలమున ప్రజలు సంతసించునట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొను వారు ప్రమోదము చెందునట్లుగా ఆ ప్రజలు నీ పక్షమున ఆనందింతురు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలను గురించి ప్రస్తావించిన ప్రవచనాలను వింటున్నాం. వారి సామాజిక, ఆర్థిక, మరీ ముఖ్యముగా ఆధ్యాత్మిక స్థితిగతులను నేటి పఠనం ప్రతిబింబిస్తుంది. వారి మనసులు, హృదయాలు కల్మషము చెందడం వలన వారి జీవితాలు అధోగతిని సూచిస్తూ ఉన్నాయి. ఈ అంశాన్ని మనము అర్థం చేసుకోవాలి అంటే నేటి మొదటి పఠన సందర్భాన్ని తెలుసుకోవాలి. ఆ స్థితిగతులను మనము అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే అది మన జీవితాలకు నేడు మార్గదర్శకము కావాలి. ఈనాటి మొదటి పఠన వాక్య భాగం యెషయా గ్రంథంలోని మొదటి భాగము నుండి తీసుకోబడింది. ఈ భాగంలో ప్రజలు మరియు రాజు అధోగతిని తెలియజేస్తూ దేవుని వైపు మరలమని యెషయా ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ అతని మాటలను ప్రజలు మరియు రాజు పెడచెవిన పెడుతున్నారు. తద్వారా దేవుని ఆగ్రహమునకు గురవుతున్నారు. వీరు దేవుని మాటను వినకుండా, లక్ష్య పెట్టకుండా, దేవుని మాటను, ప్రవక్తలను అలక్ష్యము చేసి దేవుని మార్గమును విడిచిపెట్టి ఆలోచన రాహిత్యముతో జీవిస్తూ ఉన్నారు. అంతేకాదు, దైవాజ్ఞకు విరుద్ధముగా వారు తమ భవిష్యత్తును తెలుసుకొనుటకు సోదెకాండ్రను, మాంత్రికులను, భూతములను, మృతులను సంప్రదిస్తూ ఉన్నారు. కష్ట పరిస్థితులలో, క్లిష్ట పరిస్థితులలో వారు దేవుని వైపునకు మరలకుండా, దేవునిపై ఆధారపడకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని సన్నిధిని వేడుకొనకుండా, దేవుణ్ణి మొరపెట్టుకొనక, ప్రవక్తలను సంప్రదించకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. వారు పదే పదే ఈ విధముగా చేయటం వలన దేవుని యొక్క కోపానికి, ఆగ్రహానికి గురవుతున్నారు. ఎప్పుడైతే వారు దేవుణ్ణి తిరస్కరించటం ప్రారంభించారో, తమ ఇష్టం వచ్చినట్లు జీవించటం ప్రారంభించారో, అప్పుడే వారికి కష్టాలు కూడా ప్రారంభమయ్యాయి. అసంతృప్తి, ఆందోళన, నిరుత్సాహము వారి జీవితాలను, హృదయాలను పూరించేశాయి. కష్టాలలో కలుగు ఆవేదనలో పాలకులను, దేవుణ్ణి శపిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో వారికి విషాదము, చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. అందుకే వారు అంధకారమున చిక్కుకున్నారు. వారి జీవితాలలో, హృదయాలలో చీకటి, అంధకారము, పాపము అలుముకున్నది. చీకటిలోనున్న వ్యక్తిని తాను ఎక్కడ ఉన్నాడో, ఎటు వెళ్తున్నాడో, ఏ దారిలో నడుస్తున్నాడో తెలియదు. ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. అంతా అయోమయం, గందరగోళం. ఇటువంటి దుస్థితిలో యెషయా 8వ అధ్యాయం ముగుస్తుంది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆగ్రహము, కోపము కలకాలము ఉండదు. ఆయన అనుగ్రహము చిరకాలం ఉంటుంది. అందుకే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం ఆరంభములోనే అంధకారములో నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచెదరు, గాఢాంధకారములోనున్న వారికి ఒక జ్యోతి ప్రకాశించును అని ఒక గొప్ప ఆశను కలుగజేస్తూ ఉన్నాడు. దేవుని రక్షణ ప్రణాళికను ప్రవక్త ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వెలుగులోనికి, ఆ జ్యోతిలోనికి రమ్మనమని ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. వెలుగులాంటి దేవుని యొక్క మాటలను విని మార్గదర్శకంగా వారి యొక్క జీవితాలను మార్చుకోమని
చీకటి నుండి, అంధకారము నుండి వెలుగులోనికి రమ్మనమని ప్రవక్త ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ప్రవచనం ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు యొక్క రాకతో నెరవేరింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి, మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అని. ఈ విధంగా మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త పలికినటువంటి ప్రవచనాలు జెబులూను, నఫ్తాలి ప్రాంతాల మధ్య, అంటే అన్యజనులు నివసించే గలిలయ ప్రాంతమున వారు గాఢాంధకారంలో ఉన్నారని, వారు గొప్ప వెలుగును చూస్తారని ప్రవక్త ప్రవచించటం జరిగింది. నేటి సుశేష పట్టణంలో యోహాను బంధింపబడ్డారని విన్నటువంటి ప్రభువు అదే గలిలయ ప్రాంతానికి వెళ్ళి తన పరిచర్యను ప్రారంభించారు. చీకటి అంటే కేవలం సూర్యరశ్మి లేకపోవటం కాదు, అది ఆధ్యాత్మిక అజ్ఞానం, పాపం, అశాంతి మరియు దేవునికి దూరం అవ్వటం. వెలుగు అంటే యేసుక్రీస్తే ఆ వెలుగు. యేసుక్రీస్తు రాకతో మరణపు నీడలో ఉన్న వారిపై జ్యోతి ప్రకాశించింది. మన జీవితాల్లో ఉన్న నిరాశ, నిస్పృహలనే, చీకటిని తొలగించటానికి క్రీస్తు యొక్క వెలుగు మనకు ఎంతో అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వెలుగు, క్రీస్తు వెలుగు మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు 3 అద్భుతమైనటువంటి మార్పులను మన జీవితంలో చూస్తాం. ఒకటి, కాడిని విరిచివేయటం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుని వెలుగు మన భుజములపై ఉన్నటువంటి భారమైనటువంటి కాడిని, మనల్ని బంధించిన పాపపు సంఖ్యలను తెంచివేస్తూ ఉంది. అది మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. రెండవదిగా, దేవుని యొక్క వెలుగు మనకు మార్గమును చూపిస్తుంది. చీకటిలో ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక తడబడతాం, కానీ దేవుని వాక్యము అనే వెలుగు మన పాదములకు దీపమై మనము నడవవలసిన సరైన మార్గాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉంది. మనలోని సందేహాలను, భయాలను పటాపంచలు చేస్తుంది. అలాగే దేవుని యొక్క జ్యోతి, వెలుగు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఆ వెలుగు మనలో దేవునిపై నమ్మకాన్ని పెంచడమే కాకుండా మనపై మనకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్నటువంటి ధైర్యాన్ని దేవుని యొక్క వెలుగు, క్రీస్తు యొక్క వెలుగు మనకు ఇస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి ఇజ్రాయేలీయుల యొక్క జీవితం మనకు ఒక పాఠము కావాలి, ఒక గుణపాఠం కావాలి, ఒక సందేశం కావాలి. వారు అంధకారంలో ఎందుకు కూరుకుపోయారో మనం తెలుసుకోవాలి. మన జీవితాలు నిరుత్సాహముతో, అసంతృప్తితో, ఆలోచన రాహిత్యముతో నిండకుండా చూసుకోవాలి. కలహాలు, వర్గములు లేకుండా చూసుకోవాలి. ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి మనం జీవించాలి. అలా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యమును విధిగా ప్రతిదినం మనం చదవాలి, వినాలి, వాటిని అలవాటు చేసుకోవాలి. కష్ట క్లిష్ట పరిస్థితులలో దేవునిని సంప్రదించటం, దేవుణ్ణి ఆశ్రయించటం, దేవుని సన్నిధికి రావటం, నిశ్శబ్దంలో దేవుని యొక్క స్వరాన్ని ఆలకించటం మనం నేర్చుకోవాలి. మన శక్తికి మించిన భారం ఉన్నప్పుడు దేవుని యొక్క సహకారాన్ని, సలహాలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇజ్రాయేలీలు కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి తప్ప మిగతా అందరినీ సంప్రదించారు. అందుకే వారు అంధకారంలో మునిగిపోయారు. మనం దేవుని వాక్యాన్ని పాదములకు, జీవితానికి దీపముగా మార్చుకోవాలి. ప్రవక్తల సందేశమును ఆలకించాలి, ఆచరించాలి. క్రీస్తు ప్రభు అనుగ్రహించు వెలుగును మనము పొందు వరకు ప్రవక్త సందేశము మనకు దీపికలుగా, చీకటిలో దారిచూపు జ్యోతులుగా ఉండును అని మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పాపపు చీకటిలో జీవిస్తున్న మనందరము మన పాపాంధకారమును వదిలిపెట్టి దేవుని వెలుగులో జీవించాలి. దేవుని వెలుగులో మనము జీవించుచున్నప్పుడు మనలో ఎటువంటి వేదన కానీ, వ్యాధి కానీ, బాధ, విచారము కానీ ఉండవు. ఇవి మనకు కలిగినా వీటి నుండి మనకు విడుదల లభిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా,
రెండవ పట్టణంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘము పట్ల తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆ సంఘములోని విశ్వాసుల ప్రవర్తనను ఆయన కఠినంగా గద్దిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు చీకటి నీడలో జీవిస్తూ ఉన్నారు. కొరింథీయులు క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ వారి ప్రవర్తన ఇంకా అజ్ఞానమనే చీకటి నీడలోనే ఉండిపోయింది. వారిలో ఉన్న కలహాలు, కక్షలు వారు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగలేదని నిరూపిస్తూ ఉన్నాయి. విభజనలు వెలుగుకు విరుద్ధం. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు దృష్టిలో ఒకే సంఘంలో ఉంటూ వర్గాలుగా విడిపోవటం, ఒకరిపై ఒకరు గొడవ పడటం అనేది క్రీస్తు వెలుగులో జీవించే వారికి ఉండాల్సినటువంటి లక్షణము ఏమాత్రము కాదు. వెలుగు ఉన్న చోట ఐక్యత ఉంటుంది, చీకటి ఉన్న చోట విభజన ఉంటుంది. క్రీస్తు విభజింపబడలేదు కదా అని పౌలు ప్రశ్నిస్తూ కొరింథీయుల జీవన శైలిని తప్పుపడుతూ ఉన్నారు. మనము క్రీస్తు వెలుగును కలిగి ఉన్నామని చెప్పుకుంటూ తోటి సహోదరులతో విభేదించటం అంధకారంలో ఉండటమేనని పౌలు ఈనాటి రెండవ పట్టణం ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము ఒకే సంఘముగా, ఒకే జనాంగముగా జీవించాలి. మనలో వర్గ తారతమ్యములు, ఎక్కువ తక్కువ భేదములు, గర్వము లేకుండా ఒకే ఆలోచన కలిగి సమైక్యతతో క్రీస్తు ప్రభువు రక్షించిన బిడ్డలముగా మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువు మనలో ఒక్కొక్కరిని గూర్చి ఆయన సిలువ వేయబడలేదు. మనందరి పాపముల పరిహారమునకు ఆయన సిలువ వేయబడ్డారు. అలాంటిది మనలో తారతమ్యాలు ఎందుకు? ఈ వర్గ భేదాలు ఎందుకు? మనందరము దేవుని బిడ్డలము, ఆయన ప్రజలము. కాబట్టి మనలో ఎటువంటి విభేదాలు, తేడాలు లేకుండా మంచి మనస్సు అనగా మన మనస్సును క్షణానికో రకంగా మార్చుకోకుండా ఏక మనస్కులమై పాప దోషములు లేకుండా మారు మనస్సు కలిగి హృదయ పరివర్తన కలిగి మనము జీవించాలి. మనము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటూ వర్గ పోరాటాలు చేసుకుంటే మనం ప్రకాశించే వెలుగును మనమే ఆర్పేసుకుంటూ ఉన్నాము అని పౌలు గారి హెచ్చరికను మనం గుర్తు చేసుకుందాం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పట్టణంలో 2 అంశాలను చూస్తూ ఉన్నాం. ఒకటి యేసు ప్రబోధ ప్రారంభం, మరియు 2 యేసు బెస్తలను పిలవటం. ఈనాటి సువార్తలో క్రీస్తు చర్యల ద్వారా యెషయా ప్రవచనము అక్షరాల నెరవేరినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభువు కఫర్నాము, జెబులూను మరియు నఫ్తాలి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప మార్పు సంభవించింది. స్వస్థత మరియు విముక్తిని ఇచ్చేటటువంటి వెలుగు ప్రజలు పొందుకున్నారు. యేసు ప్రభువు కేవలం మాటలతోనే కాదు, తన ఉనికి ద్వారా, తన సాన్నిధ్యం ద్వారా ప్రజల జీవితాలలో అద్భుతమైనటువంటి వ్యత్యాసాన్ని చూపారు. ఆయన వెలుగు వారిలోని వ్యాధులను స్వస్థపరిచింది, బంధకాలను తెంచివేసింది. అందుకే ప్రభువు వారికి గిలాదులో ఉన్న తైలం వలె నిలిచారు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో చెప్పబడినటువంటి గిలాదు తైలంతో ఆ ప్రజలకు వెలుగును, స్వస్థతను చేకూర్చారు. ఆ తైలం ఎలాగైతే గాయాలను మాన్పుతుందో, క్రీస్తు వెలుగు వారి జీవిత గాయాలను స్వస్థపరిచింది. క్రీస్తు వెలుగును పొందుకున్న మనం ఇప్పుడు ఆ వెలుగుకు ప్రతిరూపాలుగా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా, మన కుటుంబంలో, మన కార్యాలయాలలో లేదా మన సంఘంలో మన ఉనికి ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి. మన మాటలు, మన పనులు ఎదుటివారి జీవితాల్లోని చీకటిని, నిరాశను పారద్రోలాలి. మనం ఎవరికైనా గిలాదు తైలం వలె ఓదార్పును ఇస్తున్నామా? లేక మన మాటలతో ఇతరులను గాయపరుస్తున్నామా? మన సమక్షంలో ఇతరులు వెలుగును, ఆశను పొందుకుంటున్నారా? ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు గిలాదు తైలం వలె లోకాన్ని స్వస్థపరిచినట్లు మనము కూడా చీకటిలో ఉన్న వారికి వెలుగుగా, గాయపడినటువంటి వారికి మందుగా మారుదాం. అప్పుడే మనం నిజమైన క్రీస్తు అనుసరణీయులం అనిపించుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును అనుసరించాలి అంటే మనమంతా ఒక ప్రత్యేకత కలిగిన గొప్పవారమై, మంచివారమై, స్వచ్ఛమైన వారమై మాత్రమే ఉండాలని కాదు.
క్రీస్తు దీనుల కొరకు, పాపుల కొరకు, హీనుల కొరకు అనగా మన కొరకు ఈ భూమి యందు జన్మించారు. మన కొరకే తన జీవితాన్ని, తన ప్రాణాన్ని ధారపోశారు. క్రీస్తును అనుసరించేటప్పుడు మనము మన పాపములను విడిచిపెట్టాలి. మన అంధకారమును, చీకటిని, సాతాను జీవితాన్ని మనము విడిచిపెట్టాలి. క్రీస్తు కొరకు మన సర్వమును ధారపోయగలగాలి. క్రీస్తు సువార్తను అందరికీ అందించగలిగే బాధ్యత మనందరి పట్ల ఉంది. నేనొక్కడినే భక్తిగా ఉంటాను, నేనొక్కదాన్నే భక్తిగా ఉంటాను, దేవుని యందు జీవిస్తాను అని అనుకుంటే సరిపోదు. మన జీవితాలలో దేవుడు చేసిన కార్యాలను నలుగురికి చాటి వారికి కూడా క్రీస్తును పరిచయం చేసి ఆయన యొక్క గొప్ప దయ కలిగిన మనస్సును మన ఇరుగు పొరుగు వారు అందరూ ఆయన దయను, ప్రేమను పొందుకునేటట్లుగా మన వంతు మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనలను, మనందరినీ ప్రత్యేకంగా నన్ను అనుసరించండి అని ఆయనను వెంబడించమని ప్రత్యేకంగా అడగరు. మనమే దేవుణ్ణి అనుసరించాలి. అప్పుడు ఆయన ఇచ్చే దీవెనలను మన జీవితంలో రుచి చూడగలం. ఆ విధంగా మనము మంచి హృదయము కలిగి మన పాపములను ఒప్పుకొని హృదయ పరివర్తన కలిగి జీవించాలి. ప్రభు యొక్క శిష్యులు క్రీస్తు ప్రభువును వెంబడించారు. వారి ముందు ఉన్న పరిస్థితిని విడిచిపెట్టి, వారి చేతులలో ఉన్న వలలను కూడా విడిచిపెట్టి ఆయనను అనుసరించారు. నేటి సువార్తలో పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులు యేసు పిలవగానే వెంటనే తమ వలలను విడిచిపెట్టి వెళ్ళారు. శిష్యులు మేము రేపు వస్తాము అని అనలేదు, లేదా మా వలలను అమ్మేసి వస్తాము అని వాయిదా వేయలేదు. దేవుని పిలుపు అందినప్పుడు వాయిదా వేయటం అంటే దేవుని యొక్క వెలుగును, క్రీస్తు యొక్క జ్యోతిని మనము తిరస్కరించడమే. మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మార్పు చెందడానికి రేపు అనే పదాన్ని వాడకుండా నేడే మారు మనస్సు పొందాలి. చేపలు పట్టే వారికి వలలు అనేవి జీవనోపాధి మరియు పాత జీవితానికి సంకేతం. శిష్యులు తమ వలలను విడిచిపెట్టడం అంటే కేవలం వారి వృత్తిని వదిలివేయటం కాదు, తమ పాత ఆలోచనలను, బంధనాలను విడిచిపెట్టటం. నేడు మనం క్రీస్తును అనుసరించకుండా ఆపుతున్న వలలు ఏవో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అవి మన గర్వం కావచ్చు, మనలో ఉన్న కులపిచ్చి కావచ్చు, లేదా విడవలేని మన అలవాట్లు కావచ్చు. ఆ వలలను విడిచిపెట్టినప్పుడే మనం మనుష్యులను పట్టు జాలరులుగా ప్రభువు మనలను మార్చగలరు. క్రీస్తు శిలువ మరణమే మనకు నన్ను అనుసరింపుడు అనే పిలుపు అని మనందరము కూడా గ్రహించాలి. క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో మనము జీవించటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క దర్శనము మనకు కావాలంటే మన పాప జీవితాన్ని విడిచిపెట్టి, మన చీకటి జీవితాన్ని, మన పాపపు అంధకారాన్ని విడిచిపెట్టి ఆయన వెలుగులో, ఆయన వెలుగైన సన్మార్గంలో మనము జీవించగలిగినప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి మన కష్టాలలో, బాధలలో, మన వ్యాధులలో, మన చీకులలో, చింతలలో మనకు సహాయపడి మనల్ని ఆదరించి, ప్రేమించి, ఓదార్చి, స్వస్థతపరచి, మన వేదనలను, బాధలకు విముక్తిని కల్పించి ఆయన యందు విశ్వాసముతో జీవింపచేసుకొని చివరకు దేవుని తీర్పు రోజున, ఆయన రాకడ రోజున మనందరము కూడా సంతోషముతో ఆయన యందు ఆనందిస్తాము, నిత్య జీవములో ప్రవేశిస్తాము. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు తప్పకుండా దయచేస్తాడు. ఆ విధంగా మనము నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే మనము చేయాల్సింది ఒక్కటే, మన పాపములను విడిచిపెట్టాలి. మనము చేసిన పాపములకు గాను, అపరాధములకు గాను హృదయ పరివర్తన చెందాలి. మారు మనస్సు అనే నూతన మనస్సును మనము ధరించాలి. అప్పుడే మనము దేవుని యొక్క పిలుపులో ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ఈనాడు తల్లి శ్రీసభ మనందరినీ క్రీస్తుకు మరింత దగ్గరగా రమ్మని ఆహ్వానిస్తోంది. యేసు ప్రభువే స్వయంగా ఇలా చెప్పారు, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అని. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. దేవుని యొక్క వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుందో అక్కడ చీకటి మరియు కలహాలు మటుమాయమవుతాయి. అంతేకాదు, మన హృదయాలలో ఉన్న నిరాశ, భయము, కోపము, దురాశ, ద్రోహం
అబద్ధం, మోసం మరియు కామం వంటి అన్ని దుర్గుణాలు ఆ వెలుగు ముందు నిలవలేవు. ఎక్కడైతే సువార్త అనే వెలుగు ప్రకాశిస్తుందో అక్కడ చీకటిలో నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు. ఆ వెలుగు మన జీవితాలను నూతనపరుస్తుంది, నూతనంగా మారుస్తుంది. మనం క్రీస్తును అనుసరించి ఆయనకు దగ్గరగా చేరినప్పుడు కీర్తనకారుడు చెప్పినట్లు నీ వెలుగు వలననే మేము వెలుగును చూతము అని. కీర్తన 36:9. అంటే దేవుని వెలుగు మనపై పడినప్పుడే మన జీవితం యొక్క అసలైన అర్థం, విలువ మనకు తెలుస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయాలను క్రీస్తు అనే వెలుగుకు సాక్షులుగా మారుద్దాం. మనలోని పాపపు అంధకారాన్ని విడనాడి ఆయన చూపిన సన్మార్గంలో పయనిద్దాం. ఆ పరమ తండ్రి మనందరినీ తన నిత్య వెలుగులో నడిపించునుగాక. ఆమేన్.